మా నాయకులు ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నాడు ఆనాడు యూపీఏ 1 గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంట్ వారు కోరినారు సార్. ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి, సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక 5 నిమిషాలు సరిపోతుందా అని అడిగినారు. 5 నిమిషాలు కాదు సార్, ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి, దయచేసి ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ 17, 2004 అధ్యక్ష నేను తేదీతో సహా చెప్తా ఉన్నా. ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్. మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట, అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు, ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో 2014 తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం, ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. అధ్యక్ష, ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు. బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు, అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడీ ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం కూడా చేసినారు. ఆనాడు జేడీయూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా, అక్కడ ప్రయత్నం ఆర్జేడీ పొత్తులో ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 500 కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది. కాబట్టి నా విజ్ఞప్తి, మా అందరి విజ్ఞప్తి, మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష, ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ఇంకొక మాట కూడా సార్, ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాట్లో కూడా మా పాత్ర ఉంది, మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జ్యుడిషియల్ శాంక్టిటీ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మీరు చెప్పాలి చెప్పింది దానికి మొత్తం అధ్యక్ష చెప్పండి సార్, చాలా అధ్యక్ష ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే, ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను, శ్రీహరి గారు మాట్లాడింది విన్నాను, శంకరన్న మాట్లాడింది విన్నాను. అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష. మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్గా వారికి కూడా ఆవేదన ఉంది. ఈ సెక్షన్కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి, లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చింది. మినిస్టర్ గారు సార్, గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు, బీర్ల ఎలయ్య గారు, పాయల్ శంకర్ గారు, శంకరయ్య గారు, అక్బరుద్దీన్ గారు, వాకిలి శ్రీహార్ గారు, కూనంనేని సాంబశివరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, కాలేరు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కేటీ రామారావు గారు మాట్లాడిన దానికి సంబంధించి ప్రప్రథమంగా ముందు ఈరోజు నిజంగా ఈ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో మేము ఎవరికి వ్యతిరేకంగా ఇది నిర్ణయం తీసుకునేది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
గౌరవ మా శాసనసభ్యులు బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి, న్యాయం జరగాలి, పిల్లల ఆర్థిక విద్య రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు, వారందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను. ఒకటి స్పష్టంగా చెప్తాను, ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యుల్ని కావచ్చు, ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్షపూరితంగా ఏదో రాజకీయపరమైన అంశాలను తీసుకొని పోయేది. ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష, మా ప్రభుత్వం ఆకాంక్ష అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్షుడు ఈరోజు చాలా మాట్లాడుతారు చట్టం గురించి సంబంధించి, చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, రాజకీయంగా తర్వాత మాట్లాడతాను. ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను. నేను గౌరవ ఇక్కడ కూడా వెంకటేష్ అన్న న్యాయవాది ఉన్నారు, లేదా గౌరవ సభ్యులు 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆనాడు యూపీఏ ప్రభుత్వం, నేను కూడా సభ్యుడిని. అప్పుడు ఏర్పడినటువంటి కేంద్ర ఓబీసీ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా దాదాపు దేశంలో ఉన్న 20 రాష్ట్రాలు తిరిగే అవకాశం వచ్చింది. తప్పకుండా బలహీన వర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది. డిగ్రీ చదువుకునే విద్యార్థి రాజకీయాల్లో ఆనాడు మురళీధర్ కమిషన్ లోపల మరి కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి తెలుసు పరిస్థితి. మండలం పేరు మీద కమ్మటలను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మండల్ గెలవాలని కోరాడుకున్నటువంటి వాళ్ళ ఆనాడు నుంచి వచ్చిన బిడ్డగా నేను అందరూ కోరుతాను, గౌరవ సభ్యులు కూడా సభను కూడా 2011లో కూడా ఎటువంటి చట్టం చేయకుండానే క్యాష్ సెన్స్ జరిగిందవా, ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం. ఈరోజు కూడా మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. చట్టానికి సంబంధించి కావచ్చు, చిత్తశుద్ధి ముఖ్యం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు ఎవరు ఏంది అనేది కాకుండా ఈ రాష్ట్రంలో 130 కులాలుండి 29% విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే. గౌరవ మాజీ మంత్రి గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు, దాన్ని బయట పెట్టమని అన్నాడు. అడుగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే క్యాబినెట్లోనన్నా కనీసం అడిగితే బాగుంటుండే. అది ఎప్పుడు కూడా బయటికి ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాను, దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది, దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఆ అంశం తెలియజేస్తామని అడుగుతాను అధ్యక్ష. తర్వాత పిల్ల గుట్టక ముందే కుల్ల గుట్టినట్టుగా అన్నట్టుగా మంత్రి గారు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు ఏం పెడతాను ఏం చేస్తున్నాం అధ్యక్ష. ఒక్కొక్క మాట చెప్తే చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహీన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకుని గెలిచిండు అనే దాని మీద కలెక్టర్ ప్రొసీడింగ్ ఇస్తే కూడా ఒక బీసీ మంత్రిగా ఆ బీసీకి అన్యాయం జరిగే విధంగా స్టే చేసినటువంటి పరిస్థితి మీకు నేను రికార్డుతో సాగిస్తాను. ఈ పరిస్థితులలో నేను ఒకటే మళ్ళీ కొడతాను, రాజకీయాలకు సంబంధించి ప్రసంగం ఇవ్వదలుచుకుంటే అనేక మీద దలుచుకుంటాం. కానీ ఈరోజు మనం ఏం చేసినాం, మన అధికారంలో ఏం జరిగింది అనేటువంటి మాట తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే, సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఫెడరేషన్స్ చేసినారు అధ్యక్ష. అనేకమైనటువంటి కుల ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మన పాయల్ శంకర్ గారు మాట్లాడినారు, ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి అధ్యక్ష, ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. అంతేకాదు బీసీ కార్పొరేషన్ నుంచి 2018 ఎన్నికలప్పుడు 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయాలి, ఒక రూపాయి కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తున్నారు, 1,00,000 కోట్లు కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్లు మాత్రం అధ్యక్ష. మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి సమాధానం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలకు సంబంధించి ముచ్చట వచ్చింది అధ్యక్ష. ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డా. మా ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు వచ్చినాయని అధ్యక్ష. 1000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవికంగా న్యాయం చేయాలని చెప్పిన అందరూ కూడా అఖిలపక్షాన్ని పిలుస్తాం, బలహీన వర్గాల శాసనసభ్యులు పిలుస్తాం, మాజీ శాసనసభ్యులు పిలుస్తాం. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోయేటువంటి విషయం లోపల తప్పకుండా ఈ కార్యక్రమం తీసుకుంటామని చెప్పి
నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మాట్లాడతారా? డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. మీరు మాట్లాడతారా? తర్వాత ఈరోజు కులగణనకు సంబంధించి మేము అడుగుతున్నాం అన్ని ఇంటింటికి 2011లో చేసినప్పుడు ఈరోజు అప్పుడు ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ చేసింది అధ్యక్ష. నేను మీ అందరు సలహాలు తీసుకుంటాను, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, పెరిగిన సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంటింటికో ఏ విధమైనటువంటి సమాచారాన్ని సేకరించాలి. మేము ఒక్కలమే ఏదో ప్రభుత్వాన్ని రహస్యంగా గోప్యంగా చేసుకునేది కాదు అధ్యక్ష. ఇది తప్పకుండా అందరి సలహాలు మరొకసారి మీ అందరికి విశ్వాసం కలిగేస్తా ఉన్నా. ప్రభుత్వంలో మా దగ్గర ఒకవేళ మేము ఏదైనా తీసుకునే నిర్ణయం అటు ఇటు జరిగితే మా దగ్గర ప్రశ్నించేటువంటి హక్కు కూడా ప్రశ్నిస్తుంది అధ్యక్ష. మేము మా యొక్క వర్గాల న్యాయం కోసం అటువంటిది గతంలో లేకపోవచ్చు కాబట్టి అట్లనే జరుగుతుంది అనుకుంటే పొరపాటు అధ్యక్ష. తప్పకుండా కుల గణనలకు సంబంధించి బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి అంశం మీద తప్పకుండా సాంకేతికత 2011లో చేసినటువంటి అంశంగా ఏ విధంగా చేస్తే, దీనికి ఏ కమిషన్ చేస్తే, ఏ సంస్థ ద్వారా చేస్తే అనేటువంటి అన్ని అంశాల మీద మిమ్మల్ని విధి విధానాలను సాలుగా తీసుకుంటాం. బయట చెప్తా ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రంలో స్టే వచ్చింది, ఎక్కడ ఏం స్టే రాలేదు అధ్యక్ష. మీరు కూడా వెరిఫై చేసుకోండి. అక్కడ సంబంధించిన అంశాల మీద ఇయ్యాలని వరకు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా అక్కడ ఉండబడే పరిస్థితి లోపల ఏడ కూడా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా చట్టమో లేకపోతే ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూలలో కోర్టు కేసులు నడిచినాయి అధ్యక్ష. దాని ట్రిపుల్ టెస్ట్ పేరు మీద ఆ యొక్క రాష్ట్రాల ప్రకారం ఇవాళ గుజరాత్లో 30% రిజర్వేషన్ ఉంది అధ్యక్ష బీసీలకు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను బీజేపీ సభ్యులను కావచ్చు, టీఆర్ఎస్ సభ్యులను కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మా పక్ష సభ్యులను కూడా అవసరమైతే ఒకవేళ ఎక్కువ శాతాన్ని ఏ విధంగా ఎంచుకోవాలి పక్క తమిళనాడు రాష్ట్రంలో. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సకల జిల్లా సర్వే చేసినప్పుడు అంతకుముందు 86-90% ఉంది. అవసరమైతే ఎందుకు చేయరు, రాజ్యాంగాన్ని అర్థమని మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరు కూడా 100 సంవత్సరాలు బతికే అంతకంటే ఎక్కువ లేదు ఉన్నప్పుడు మేము ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అయినాడు తెలంగాణ సాధనకు సంబంధించి ఏ విధంగానైతే ఒక చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా బాధ్యత నిర్వహించడం. ఇవాళ ఈ చట్టసభలో ఒక బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ మంత్రిగా గతంలో ఎవరు ఏం చేసిరు అనేటువంటి దాని చర్చ కంటే ఎక్కువ కూడా మేము రేపు పొద్దున పారదర్శకత్వంగా చరిత్రలో ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం లోపల ఎక్కడ కూడా ఎవరికి అనుమానం లేకుండా చేస్తామనేటువంటి మాట మీ ద్వారా సభకు ఈ యొక్క తెలంగాణ ప్రజానికాన్ని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మా మీద ఎటువంటి అనుమానం పడే అవసరం లే, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఇలా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల మంత్రి అంటారు అధ్యక్ష. వాళ్ళెన్నడూ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయనను అనేక వందల సార్లు ఇవాళ గౌరవ కేటీ రామారావు గారు చెప్పినటువంటి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులుగా బలహీన వర్గాల నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి మేము కూడా అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేసి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఆనాడేమో సరే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ ఉండే. ఇవాళ ఆనాడు డాక్టర్ ఎంబీబీఎస్ ఉంటే సరిపోతుండే, ఇవాళ స్పెషలైజేషన్ వచ్చేది, సూపర్ స్పెషాలిటీ వచ్చింది. అట్లనే ఇవాళ కూడా శాఖలలో మాకు న్యాయం జరగాలని అడుగుతున్నప్పుడు అవసరానికి అనుగుణంగా శాఖలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళు చేయలే. కానీ ఈ బీసీలకు ఇచ్చి తప్పకుండా ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా బీసీల పరంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి ఎజెండా తీసుకున్నారు, కానీ ఇక్కడ ఫ్లోర్ లీడర్ కూడా బీసీని వేయలేకపోయినారు. ఉన్న బీసీ ప్రెసిడెంట్ని తీసేసినారు. దాని తర్వాత ఇలా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాయి తెలంగాణ బీసీల అభ్యున్నతికి కేంద్రం నుంచి ఏం సహకారం చేస్తారో సహకారం చేయండి. మేము తప్పకుండా ఈరోజు అదేవిధంగా నిధులకు సంబంధించి ఈ యొక్క సర్వే చేయడానికి నిధులకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. తప్పకుండా ఇప్పటికే అవసరమైతే ఎంతైనా కానీ ప్రభుత్వం వెనుక పోమనేటువంటి మాట కేబినెట్ లోపల చర్చ చేయడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా 150 కోట్లకు సంబంధించి కూడా అంగీకారం కూడా తెలిసిందనే మాట ఈ ద్వారా సభ ద్వారా మీ ద్వారా సభ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతో పాటుగా ఈరోజు ఆనాడు రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీలో కావచ్చు, ఇక్కడ మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, అందరూ ఒక బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి మేము ఒకటే కోరుతా ఉన్నాం, తప్పకుండా ఏది ఏమైనా ఈరోజు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇంతకుముందు గౌరవ సభ్యులందరూ చెప్పినట్టుగా మేమెంతో మాకంతా జరగడానికి సామాజికంగా, ఆర్థికంగా, కుల సర్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వం తీర్మానం పెడుతున్నటువంటి సందర్భం లోపల మీరందరూ కూడా మరి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి.
ఆ విధంగా మనం చర్చ చేసుకుంటే మీరేమి హామీలు ఇచ్చారు మేమేమి హామీలు ఇచ్చారు అనేటువంటి మాట చర్చ కంటే ఎక్కువ కూడా ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉరుకుతున్నని కాలడం పెట్టి వడగొట్టుడు కాదు. మీరు ఊకే అదో ఏదో కారణం చెప్పడం కాదు. మీరేం నిర్మాణాత్మక సలహాలు చెప్తారో చెప్పండి. నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట సందర్భంగా మనం చూస్తున్నాం. అది కాకుండా రాజకీయపరమైన విమర్శలకే పరిమితం కావాల్సుకుంటే ఇలా ఎక్కువ నేను రాజకీయపరమైన అంశాలు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ జరుగుతున్నటువంటి మాటల్లో వాళ్ళు మాట్లాడినటువంటి జవాబు చెప్పాల్సింది కూడా చెప్తూ తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఇంతకుముందు నేను గౌరవ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్దాం అనుకున్నా. సార్ ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎత్తుతా ఉన్నాం. మేము అద్దనలేం. వాళ్ళకి అనేక సందర్భాల్లో సమయం దొరుకుతుంది. కానీ ఈ యొక్క సందర్భం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఈ సర్వే జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సర్వే రాజకీయంగా ఎదగడానికి, ఈ సర్వే ఆర్థికంగా ఎదగడానికి, ఈ సర్వే సామాజికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అందులో అనేకమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు తీసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు ఈ సమాజంలో మేము కూడా భాగస్వాములమే. ఈ సమాజ నిర్మాణానికి సంబంధించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బలహీన వర్గాలు ఏ విధంగా అయితే పాత్ర పోషించారో రాబోయే కాలంలో తెలంగాణ నిర్మాణానికి కూడా ఉండాలని కోరుతూ సభ్యులు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒకవేళ రాజకీయ పార్టీలు అందరూ కూడా అంగీకరిస్తే బీసీల సంఖ్య పెరగడానికి ఒకవేళ కేంద్రంలో చట్టం లేదు కావచ్చు, మీరు చట్టం చేసి సభ్యుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేయండి. అందరికీ న్యాయం జరగాలి. ఎవరి హక్కును ఎవరు గుంజుకునే అవసరం లేదు. ఇవాళ బలహీన వర్గాలు ఇంత శాతం ఉన్నారని చెప్పిన వాళ్ళు బలహీన వర్గాల సంక్షేమం కృషి చేసేటువంటి అవసరం ఉందనే మాట మనం చేస్తూ ఆ దిశలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జితనే ఆబాది ఉతినే ఇస్సాదారి అనేటువంటి కార్యక్రమం తీసుకునే భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది దేశానికి ఆదర్శం కావాలి. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఈ యొక్క సర్వే ద్వారానైనా వాళ్ళు భవిష్యత్తులో మనసు మార్చుకొని దేశవ్యాప్తంగా బలహీన వర్గాల సంఖ్య కుల జనగణన చేసి దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇది ఒక వేదిక, ఇది ఒక మార్గదర్శి కావాలి తెలంగాణ అనేటువంటి మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా ఈరోజు గౌరవ సభాపతి గారికి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్లును ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఏకగ్రీవంగా గట్టిగా ఇది భవిష్యత్తులో మీ సలహాలు సూచనలు ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని రకాలతో ఓపెన్ మైండ్తో ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఏ బేసిజన్ లేకుండా ఒక తమ్ముడిగా ఈ సభలో చిన్నవాడిగా నాకు సలహా సూచనలు ఏమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అధ్యక్ష, ఈ తీర్మానం పైన మాట్లాడినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు ఇతర రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడిన